హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. కేరళ, ఈ కేరళ పేరుని కేరళంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం చెప్పారు. ఎందుకంటే కేరళ వాళ్ళు అడిగారు కేరళంగా మార్చమని. అంతకుముందు దీని పేరు ట్రావెన్కోర్ కొచ్చి అని ఉండేదన్నమాట. ఆ తర్వాత కేరళగా మారింది. ఇప్పుడు కేరళంగా పెట్టమని అడిగారు వాళ్ళు. దానికి తగ్గట్టే మార్పులు చేశారు. అది అయిపోయిన వెంటనే మరి ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగునాడుగా మార్చండి, లేకపోతే తెలుగుదేశంగా మార్చండి అని చెప్పి రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది కూడా మాట్లాడారు. మన గరికపాటి గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక్కడ విషయం ఏంటంటే రెండు విషయాలు మాట్లాడుకుందాం. తెలుగుదేశం అంటానికి కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ అది ఒక పార్టీ పేరు ఉంది కాబట్టి, పార్టీ పేరు రాష్ట్రానికి బెటర్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే అంటే తెలుగునాడు, టీడీపీ తెలుగునాడు జరుగుతూ ఉంటుంది కాబట్టి తెలుగునాడు ఆ పార్టీ కార్యక్రమం, అది ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి తెలుగునాడు అని పేరు పెడితే కూడా పార్టీకి మైలేజ్ వచ్చిందని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈ రెండు ఆలోచనలు జరుగుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే మనం ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే కేరళకి తెలుగు రాష్ట్రం, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న సంబంధాలు ఆలోచించాలి ఒకసారి. మరి ఇప్పుడు ఇటు నుంచి ఏది తెలంగాణ నుంచి కూడా తీవ్ర స్థాయిలో వస్తాయి. ఎందుకంటే మరి ఆల్రెడీ తెలంగాణలో మాట్లాడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ని తెలుగునాడుగా మారిస్తే మరి మా పరిస్థితి ఏంటి అంటే, మీరు ఒక్కరు తెలుగు మాట్లాడతారా, మేము తెలుగు మాట్లాడమా, మేము మాట్లాడేది తెలుగు కాదా అని అక్కడి నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా మనకు తెలుగు పేరుగా మార్చుకునే అంత సీన్ ఉందా మనకి? అసలు ఉందా? ఎంతవరకు మనకు అంత సీన్ ఉంది? ఎంతవరకు మనం గౌరవిస్తాం మన తెలుగుని, మన సంస్కృతిని, మన భావాలను ఎంతవరకు గౌరవిస్తాం? ఆంధ్ర బ్యాంక్ వెళ్ళిపోతుంటేనే మనం సైలెంట్గా కూర్చున్నాం, స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంటేనే మనం సైలెంట్గా కూర్చున్నాం. మనకి తెలుగు గురించి వాటి గురించి నిజంగా ఉందా మనకి? అసలు మన రాష్ట్రం పేరు ముందు ఆంధ్ర రాష్ట్రంగా ఉండేది. ఆంధ్ర రాష్ట్రం తీసేసి ఆంధ్రప్రదేశ్ పెట్టారు. ఇటువైపు సౌత్లో ఏ రాష్ట్రానికి లేని ప్రదేశం తీసుకొచ్చి మనకు అంటించినప్పుడే మనం ఎందుకు ఏం మాట్లాడలేదు? ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాం అంటే అధికారం ఉంటే, అధికారంలో దానికి మనం ఉంటే ఆ పేరు మనకు కలిసి వచ్చిద్ది, మన రాజకీయంగా మనకి మైలేజ్ వస్తుంది అనుకుంటుంది తప్ప నిజంగా తెలుగుగా పేరు మార్చాల్సినంత క్రెడిబిలిటీ మనకు ఉందా? ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక సామెత ఉంటుందండి, ప్రపంచంలో ఎక్కడ కలిసినా సరే ఆఖరికి స్పేస్లో కలిసినా సరే తమిళ్లోనే పలకరించుకుంటారు, కేరళ వాళ్ళు మలయాళంలో పలకరించుకుంటారు, కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. నిజం. ప్రపంచంలో ఎక్కడైనా సరే మన తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. తెలుగు మీద మనకి గౌరవం ఉందా, మనకి మక్కువ ఉందా తెలుగు మీద, మనకి ఇష్టం ఉందా తెలుగు మీద? నేను ఒక సవాల్ చేస్తా, మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇళ్ళల్లో ఉన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్లోపు ఉన్న పిల్లలకి ఎవరైనా తీసుకోండి, వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం తెలుగులో రాయమని చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ అని తెలుగులో రాయమని చెప్పండి, చాలు, నేను దేనికైనా రెడీ. అంటే మన దగ్గర తెలుగుకి సంబంధించి అంత దుర్బల పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు తెలుగు భాష పేరుగా మార్చాలని చెప్తున్నా అంటే మీ రాజకీయంగా ఉపయోగపడుతుంది తప్ప నిజంగా మీకు అంత విశ్వసనీయత ఉందా తెలుగు మీద? అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు పదమే కాదని వాదన, రాష్ట్రం పేరు మారితే తెలుగువారి బతుకులు మారతాయంటూ వ్యాఖ్యలు, ప్రవచనకర్త ప్రతిపాదనపై మిశ్రమ స్పందన. అడిగేవారు లేరనుకున్నారా? తెలివి ఎక్కువ అధికార ప్రసంగాలు, ఎందుకీ వింత పోకడలో ఆలోచనలు. భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. ఆయన ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. ఇలాంటి వింత పోకడలు, వింత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదంటూ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి సోమవారం తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అనే పదం తెలుగు మాట కాదన్న గరికపాటి వ్యాఖ్యలను ఖండిస్తూ రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉందని, దానికి ఆంధ్ర అనే పేరు ఉందని, అది తెలుగు కాకుండా ఎలా పోతుందని ప్రశ్నించారు. ఎందుకంటే ఆంధ్ర పేరు ఎప్పటి నుంచో ఉందండి, ఆంధ్ర రాష్ట్రం ఉండేది, కాకపోతే వీళ్ళు ఏం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మార్చారు. మీకు అంత పట్టుదల, అంత మక్కువ ఉంటే ఆంధ్ర రాష్ట్రంగా మార్చండి, ఆంధ్ర రాష్ట్రంగా మార్చండి, మాకేం అభ్యంతరం లేదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇటీవల 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తొలి రోజు సభకు గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పేరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకి రాష్ట్రాభిమానం లేదు, నిన్న కేరళ వాళ్ళు తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చుకున్నారు, మన రాష్ట్రం పేరును కూడా మాజీ సీఎం ఎన్టీ రామారావు ఆశయానికి అనుగుణంగా తెలుగునాడుగా మార్చాలి, అప్పుడే మనకి రాష్ట్రాభిమానం ఉన్నట్టు. ఆంధ్రప్రదేశ్ అనే పదం తెలుగు మాట కాదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే, తెలుగుదనమే అందులో లేదు. ఎన్టీ రామారావు తెలుగునాడుగా ఏపీ పేరు మార్చడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు, నానాయతన పడ్డారు. ఓ సున్నా లేకపోతే ఏమైంది అని కేరళ వాళ్ళు ఊరుకోలేదు, కేరళమని మార్చుకున్నారు. వారి పట్టుదల మనలో కూడా వస్తేనే
రాష్ట్రం పేరే కాదు తెలుగువారి బతుకులు కూడా మారుతాయని గరికిపాటి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పట్లో కీలక స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రధానమంత్రి అయిపోయే స్థాయిలో ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఎందుకు పేరు మార్చలేదు? అంటే వేరే రాష్ట్రం వాళ్ళు పేరు మారిస్తేనే వేరే వాళ్ళకి బుద్ధి వస్తేనే మనకు గుర్తొస్తాయి మన బుద్ధులు. నిజంగా మనకి తెలుగు భాషపై ప్రేమ ఉందా నిజంగా మనకి? ఇది కమలానంద భారతి గారు గట్టిగా ఇచ్చారు కౌంటర్. ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా ఎలా మారుస్తారని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి గరికపాటిని తీసి ప్రశ్నించారు. దీనిపై సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. మహాసంకల్పంతో అంగ వంగ కళింగ సౌరాష్ట్ర అని చెప్పుకునే క్రమంలో కేరళ, ద్రవిడ, ఆంధ్ర అనే పదాలు వస్తాయి. ఇక్కడ ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర భాగవతం జన్మించాయి. అడిగేవారు లేరని తెలివి పాండిత్యం ఎక్కువై అధిక ప్రసంగాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నినదించారు. సంస్కృత ఆంధ్ర అనాలని, సంస్కృత తెలుగు అంటే దుష్ట సమాసం అవుతుందని నన్నయ్య సెలవించారని కమలానంద భారతి చెప్పారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మన నాయకులు, సోకాల్ నాయకులు ఎవరన్నా మాట్లాడుతున్నారో, మీరందరూ ఎవరన్నా నన్నయ్య పద్యాలు చెప్పేంత మీకు ఎవరికి సీన్ లేదు, కానీ కనీసం సముద్ర శతకం చెప్పగలుగుతారండి మీరు ఎవరన్నా? ఆయన ఎవడో బాలకృష్ణ ఒక్కళ్ళు చెప్తారు, ఆయన తప్ప ఇంకెవరి వల్ల కాదు. మీరు తెలుగు గురించి, తెలుగు భాష గొప్పదనం గురించి, మనం తెలుగు పేరు మార్చడం గురించి మీరు మాట్లాడుతున్నారా? ఒక తెలుగు వ్యక్తికి ఎవరికి భారతరత్న ఇప్పించుకోలేని మీరు ఈరోజు తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడుతున్నారా? మీరు నిజంగా అంత పట్టుదల మీకుంటే ఆంధ్రప్రదేశ్ తీసి ఆంధ్ర రాష్ట్రంగా పెట్టండి, మీకు చాలు. మీ దమ్మేందో అర్థం చేసుకోవచ్చు.